కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు వజ్జ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అన్నపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానల్లి ఠాకూర్, ఆర్జీవన్ జీఎం అనిత, లలిత్ కుమార్ పాల్గొని భక్తులతో కలిసి అన్నపూజ కార్యక్రమాలు తిలకించారు. జయ జయ మంగళం మంగళం శివ మంగళం గిరిజాంబికా కరుణాంతరంగ మదన మనోహర సాంబ శివలింగ చండికా ప్రియ చండ భుజదౌడా రాజేందు మండల మండిత మృగిరీశరు కరుణా చండికా ప్రియ చండ భుజదౌడా మండిత భృగిరీశరు కరుణా భండి భేడి మిఠ మరునాదమ జాండ భాండము నిండ నిండ భండి భేడి మిఠ మరునాదమ జాండ భాండము నిండ నిండ ఖండధర శంకము మ్రోజా ఖండ తాండ శీల స్వరూపమ మంగళం హర మంగళం శివ మంగళం గిరిజాంబికా హర సాంబ శివలింగ యక్షరక్షిత కక్షసిత భక్ష దక్షాధ్వరాక్షర రుష్ణ విపక్ష నిధలాక్ష రాక్షస దీక్ష దక్షణ మోక్షద విరూపాక్ష సుందర దక్ష రాక్షస సందర్భంగా ఆలయ పూజారితో కలిసి మానల్లి ఠాకూర్, అనిత, లలిత్ కుమార్ మాట్లాడారు. కార్తీక మాసం చివరి రోజున కాశీ విశ్వేశ్వర ఆలయంలో కైలాసగిరిలో ఉన్న శివయ్యను చూస్తున్న మాదిరిగా ఆలయ అర్చకులు అలంకరించిన తీరు అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుందని అన్నారు. ఆ శివయ్య ఆశీస్సులతో రామగుండం ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, అందరూ సంతోషంగా జీవించాలని కోరుకున్నారు. శివయ్య ఆజ్ఞతో రామగుండం ప్రాంతం అభివృద్ధిలో పరుగులు పెట్టాలని, అందుకు ప్రజలంతా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అండగా నిలబడాలని కోరుకున్నారు. మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం పూజయేత్ సర్వపాపనాశనః అంటే మనది శివ పంచాయతన దేవాలయం. అన్ని దేవాలయాలు ఒక శివుడు ఉంటాడు, ఒక విష్ణుమూర్తి ఉంటాడు, ఒక అమ్మవారు, గణపతి. ఈ విధంగా ఒక్కొక్క దేవాలయం ప్రత్యేకించుంటే హిందూ ధర్మాన్ని ఏకం చేసినందుకు ఆదిశంకరుల వారు స్థాపించినదే ఈ శివ పంచాయతన దేవాలయం. శివ ఇచ్చేది ఐశ్వర్యం, భాస్కరాదిచ్చేది ఆరోగ్యం, మోక్షాదిచ్చేది జనార్దన. శివుడు ఐశ్వర్యాన్ని అంటే ఐశ్వర్యం అంటే రాజ్యాధికారమే కానీ సౌభాగ్యమే కానీ ప్రతిదీ ఐశ్వర్యమే. అటువంటి అష్టైశ్వర్యాన్ని వసుకేవాడు శివుడు. కానీ అన్నిటికంటే కూడా ఒక అన్నాభిషేకం చేసినట్టయితే రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తాడు ఆ శివుడు. అందుకే ఈ అన్నాభిషేకం అది కార్తీక మాసంలో మన శివాలయంలో జరగడం చాలా విశేషము. ప్రతి సంవత్సరం లాగానే అత్యంత వైభవంగా ఆ యొక్క అన్నాభిషేక కార్యక్రమం శివుడికి జరుపుకున్నాము. ఈరోజు దేవాలయంలో ఇంత చక్కని శివుడు అలంకరణ మా వెంకన్న గారు అసలు శివుడిని కైలాసంలో చూసిన ఫీలింగ్ వచ్చేసింది. మనసుకి ఒక తెలియలేని ఒక వైబ్రేషన్స్ చాలా చాలా చక్కగా ఈ దేవాలయంలో నిత్యము ఏదో ఒకటి చేస్తా ముందుకెళ్తా ఉన్న వెంకన్న గారికి రెండు చేతులు జోడించి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కమిటీ మెంబరు, ప్రతి ఒక్క అన్నలు, తమ్ముళ్ళు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం, రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కుటుంబం, ఈరోజు అందరూ కూడా ఇక్కడ కలిసి ఆ దేవుడి ప్రసాదం స్వీకరించి ఎంతో రంగరంగ వైభవంగా ఈరోజు ఇంత వేల మందితోని ఇక్కడ భోజనాలు చేస్తూ ఉంటే అక్కడ వచ్చి మేము భోజనం చేయడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కార్తీక మాస సందర్భంగా ఈరోజు అంటే అయిపోతున్న సందర్భంగా నెల ఎట్లా స్టార్ట్ చేసామన్నది కానీ ఎట్లా ఎండ్ చేసామన్నది చాలా గొప్పగా ఉంటుంది. శివుడికి మరి అన్నాభిషేకం అనేది చాలా ఆస్పిషియస్. ఈ ప్రసాదం దొరకడం చాలా అద్భుతమైన విషయము. మేము దీంట్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా మాకు ఆ ప్రసాదం ఈరోజు తీసుకునే విధంగా మమ్మల్ని ఇక్కడికి నుంచి వేద ఆశీర్వచనం ఇచ్చి ఇంతటి ఆనర్ చేస్తున్నందుకు కమిటీ అంటే టెంపుల్ కమిటీకి అండ్ ముఖ్యంగా వెంకన్నకు థ్యాంక్ యూ సో మచ్. పరమశివుడు మనందరికీ శక్తినివ్వాలి, అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 8882459459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు.